భగవంతుడి యొక్క కాంతిని ఇంత అని నిర్ణయించి చెప్పలేం. అటువంటి కాంతితో ఆ విశ్వరూపుడు వెలిగిపోతున్నాడు అని తాత్పర్యం. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకథా అపశ్యద్యేవ దేవస్య శరీరే పాండవస్తదా. అనేక విధాలుగా విభజించబడిన జగత్తు అంతా అక్కడ ఆ దేవదేవుడి శరీరంలో ఏకస్థమై ఉండటాన్ని అప్పుడు పాండవుడైన అర్జునుడు చూశాడు. ఎక్కడో బయట కాదు, అక్కడే అని చెప్పేందుకే తత్ర అనే పదం వాడారు. అక్కడ ఆ దేవదేవుడు విశ్వరూప శరీరంలో ఒకచోట చేరి ఉన్న దేవ పితృ మనుష్యాది భేదాలతో అనేకంగా విభజింపబడి ఉన్న సమస్త జగత్తును అర్జునుడు చూశాడు అని తాత్పర్యం. ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ అనేకధా ప్రవిభక్తం అనే పదం ఎందుకు వాడారంటే, వర్షాకాలంలో మొలకెత్తిన చింత విత్తనంలో సూక్ష్మరూపంగా చెట్టంతా కనిపిస్తుందే అలా కాదు, సావకాశంగా అనేకంగా విభజింపబడి ఉన్నటువంటి జగత్తును పూర్తిగా చూశాడు. కానీ భగవంతుడి యొక్క ఒకే అవయవంలో చూశాడని చెప్పేందుకే ఆ పదాన్ని వాడారు. అర్జునుడు ఏమి అనుకుంటున్నాడో అదంతా ఇక్కడ కనిపిస్తుంది. ఏమేమి చూడాలనుకుంటున్నాడో అదంతా భగవంతుడు తన విశ్వరూపంలో చూపిస్తున్నాడు. తతః స విస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అప్పుడు ఆశ్చర్యంతో నిండి పులకాంకితుడైనటువంటి ధనంజయుడు అర్జునుడు శిరస్సుతో ఆ దేవుణ్ణి గూర్చి నమస్కరించి అంజలి ఘటించి ఇలా అన్నాడు. అంత రూపాన్ని చూస్తే ఆశ్చర్యం కలగకుండా ఉంటుందా? తప్పగా కలుగుతుంది. అర్జునుడు కూడా ఆశ్చర్యపోయాడు. అతడి వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. బాగా నమస్కారం చేయటాన్ని ప్రణామం అంటారు. అంటే వినమ్రతతో నమస్కరించటము అని అర్థం. అర్జునుడు అంజలి ఘటించి అంటే నమస్కారం చేయటం కోసం చేతులు చేర్చి విశ్వరూపధారి అయిన ఆ భగవంతుడికి వినమ్రుడై శిరస్సుతో ప్రణామం చేసి, నువ్వు చూపించిన విశ్వరూపాన్ని నేను చూస్తున్నాను అని తన అనుభవాన్ని ప్రకటిస్తూ అర్జునుడు ఇలా అన్నాడు. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్. ఓ దేవా, నీ దేహంలో అందరు దేవతలను మరియు అన్ని భూత విశేష సంఘాలను, కమలాసనుడు ఈశుడు అయినటువంటి బ్రహ్మను, సప్తఋషులను, దివ్యములైన ఉరగాలను చూస్తున్నాను అని ఈ శ్లోకం చెప్తున్నది మనకు. అర్జునుడు దేవా అని సంబోధించాడు. దేవుడంటే ద్యులోకంలో ఉండేవాడు. ఓ కృష్ణ, నువ్వు ఇక్కడ ఉండేవాడు కాదు, స్వర్గంలో ఉండే దేవుడు, అంతటా ఉండేవాడు అని అర్జునుడి అభిప్రాయం. అందుకే నీ దేహంలో సమస్త దేవతలను చూస్తున్నానన్నాడు. అర్జునుడికి స్థావర జంగములు అనేక విధాల ఆకారాలు కలిగిన భూత సమూహాలు అంటే వేరువేరు ప్రాణుల గుంపులు భగవంతుడి శరీరంలో కనిపించాయి. స్థావర జంగమాలు. అంతేకాదు, కమలాసనంలో కూర్చొని ఉన్నవాడంటే పృథ్వీ అనే తామర పువ్వు యొక్క మధ్యలో మేరు అనే కర్ణికపై కూర్చున్నవాడు అని అర్థం. అటువంటి ఆ బ్రహ్మదేవుడు ఈశుడు అంటే ప్రజలను శాసించేవాడు. ఆయన్ను కూడా భగవంతుడిలో చూశాడు. ఋషులు అంటే వశిష్ఠుడు మొదలైన సప్త ఋషులు, దేవలోకంలో ఉండే వాసుకి మొదలైన దివ్య సర్పాలు, వీరందరూ అర్జునుడికి భగవంతుడి విశ్వరూపంలో కనిపించారు. తాను చూస్తున్నదంతా అర్జునుడు స్తోత్ర రూపంగా చెబుతున్నాడు. ఇంతవరకు వివరించి చెప్పాడు. దాంట్లో నన్ను చూడు, దాంట్లో నన్ను చూడు. ఇప్పుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. పద్మాసునుడైన చతుర్ముఖ బ్రహ్మ యొక్క వర్ణన మోక్షధర్మంలో చాలా స్పష్టంగా ఉంది. దానిని మనం మహాభారతంలో చెప్పుకుంటాం. కమలాసుడిని చూశాను అని అర్జునుడు చెప్పటంతో
ఇప్పుడు దూరదర్శనం చెప్పబడింది. అంటే పాతాళంలో ఉండే అనంతుడు మొదలైన సర్పాలు, కైలాసంలో ఉండే వాసుకి మొదలైన సర్పాలు కనిపించాయని చెప్పడంలో వ్యవహిత దర్శనం చెప్పబడింది. ఈ దర్శనాన్ని అర్జునుడికి భగవంతుడే అనుగ్రహించాడు. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వా సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఓ విశ్వేశ్వర, ఓ విశ్వరూప, లెక్కలేనన్ని చేతులు, కడుపులు, ముఖాలు, కన్నులు కలిగి అంతటా అనంతమైన రూపాలతో ఉన్న నిన్ను చూస్తున్నాను. నీ మొదలు, నీ మధ్య భాగము, నీ తుది భాగం కానీ నేను చూడటం లేదు, అంటే నాకు తెలియటం లేదు అన్నాడు అర్జునుడు. మొదటిది తెలియటం లేదు, మధ్య భాగం తెలియటం లేదు, నాకు చివరి భాగం తెలియటం లేదు. శ్రీకృష్ణుడు విశ్వరూప దేహంలో అర్జునుడు చూస్తూ ఉన్న ఆ దివ్య రూపానికి ఆది మధ్యాంతాలు లేవు అని చెప్పడంలో భగవంతుడా నువ్వే పరమాత్మవు, నిన్నే చూస్తున్నానని చెప్పినట్టు అయింది. భగవంతుడే విశ్వాన్ని పరిపాలిస్తున్నాడని అర్జునుడికి ఇంకా బాగా నమ్మకం కుదిరింది. అందుకే విశ్వేశ్వర అని సంబోధించాడు. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. కిరీటివి, గదివి, చక్రివి, తేజోరాశివి, అంతటా దీప్తిమంతుడవు, దుర్నిరీక్షరుడువు అయి అన్ని వైపులా రగులుతున్న అగ్ని సూర్యుల కాంతి గలవాడువు, అప్రమేయుడు అయినటువంటి నిన్ను చూస్తున్నాను అని ఇక్కడ చెప్తున్నారు. కిరీటం అంటే శిరస్సుపై ధరించే ఒకానొక ఆభరణం. ఆ కిరీటము భగవంతుడి శిరస్సుపై వెలిగిపోతుంది. కిరీటము గలవాడు కిరీటి అని పిలువబడతాడు. ఆ కిరీటిని అర్జునుడు చూశాడు. భగవంతుడు గదను చేతబట్టి ఉన్నాడు. కౌమోదకి అనే గద భగవంతుడి చేతిలో ఉంటుంది. సుదర్శనము భగవంతుడి చక్రము. ఆ చక్రాన్ని చేతపట్టిన భగవంతుణ్ణి విశ్వరూపంలో అర్జునుడు చూశాడు. తాను చూసిందే చెబుతున్నాడు. ఇక్కడ కిరీటి అంటే భగవంతుడు, రసాత్మకుడు అనే అర్థం చెప్పుకోవాలి. గది అంటే సకల ప్రాణుల ఆదిదైవిక ధర్మాలను ధరించేవాడు అని చెప్పుకోవాలి. తేజోరూపమైన సుదర్శనము వెలిగిపోతూ ఉంటుంది. ఈ శ్లోకంలో చక్రిణం అనే పదం తర్వాత చ కరాన్ని ప్రయోగించడంలో సంసారాన్ని ఛేదించి మోక్షాన్ని ఇచ్చేందుకు భగవంతుడు చక్రాన్ని పట్టుకున్నాడు అనే విషయం తెలుపబడుతుంది అనేటువంటి విశేష వ్యాఖ్యను వ్యాఖ్యాకారులు తెలియజేశారు. భగవంతుడు కిరీట గద చక్రాలతో వెలిగిపోతూ ఉన్నాడు కనుకనే దుర్నిరీక్షుడై ఉన్నాడు, అంటే చూడటానికి సులభంగా శక్యం కాకుండా ఉన్నాడు. ఆ విశ్వరూపము వెలుగుల ముద్దలాగా ఉంది, అంతటా వెలిగై ఉంది. భగభగ మండే అగ్ని సూర్యులు ఎలా ఉంటారో ఆ విశ్వరూపం అలా ఉంది. ఆ రూపాన్ని ప్రమాణాలతో చెప్పలేం, చూసి తెలుసుకోవలసిందే, అనుభవించవలసిందే. అందుకే అర్జునుడు అప్రమేయం అన్నాడు. ఇలా నీ యోగశక్తిని చూశాను కనుకనే నేను ఏమని ఊహిస్తున్నానంటే త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. ఓ దేవా, నువ్వు అక్షర బ్రహ్మవు, తెలుసుకోదగిన వాడు నువ్వే. ఈ జగత్తుకు నువ్వే ఆశ్రయము. నువ్వు అవ్యయుడువు, శాశ్వతమైన ధర్మాన్ని రక్షించేవాడివి నువ్వే, సనాతన పురుషుడివి నువ్వే అని నా అభిమతము, నేను అనుకుంటున్నాను అని చెప్పాడు. ఓ దేవా, నువ్వు నాశనం లేని బ్రహ్మవు అన్నాడు అర్జునుడు. మోక్షం కోరేవారి చేత తెలుసుకోదగినవాడు భగవంతుడు.
అందుకే అర్జునుడు నిన్ను వేదితవ్యుడుగా చూస్తున్నాను అంటున్నాడు. ఈ సమస్త జగత్తుకు ఆధారం భగవంతుడే. అది సామాన్యమైన ఆధారం కాదు, ఉత్తమమైన ఆధారం, ఉత్తమమైన ఆశ్రయం అన్నాడు. అంతేకాదు భగవంతుడు అవ్యయుడు అంటే మార్పు లేనివాడు అని అర్జునుడు తెలుసుకోగలిగాడు. నిత్యమైన సనాతన ధర్మాన్ని పరీక్షించేవాడు భగవంతుడే. దానినే అర్జునుడు చెప్పాడు, ఓ దేవా, నువ్వు సనాతన పరమపురుషుడివి అని నా అభిప్రాయం అన్నాడు. ఇక్కడ అర్జునుడు చెప్పిన వరుస క్రమంలో మనం కూడా భగవంతుడిని తెలుసుకొని ఆ రూపాన్ని చూసేందుకు మనం సాధన చేయాలి. ఈ ఒక్క శ్లోకంలో అర్జునుడు భగవంతుడి యొక్క యోగైశ్వర్యాన్ని చూసి భగవంతుడిని వర్ణించి చెప్పాడు. 8వ అధ్యాయంలో అక్షరం బ్రహ్మపరమం అని భగవంతుడే చెప్పిన నిష్కల బ్రహ్మ నువ్వే అయి ఉన్నావు అన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఆ మాటలతో కనిపిస్తూ ఉన్న సగుణ రూపానికి నిర్గుణత్వం చెప్పినట్టు అయ్యింది కదా. భగవంతుణ్ణి వేదాంత ప్రమాణంతోనే తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన అక్షర పరబ్రహ్మ కదా. ఆ తత్వం ఉపాసించేది కాదు, వేదాంత ప్రమాణంతో తెలుసుకోవలసింది. త్వమస్య విశ్వస్య అనే మాటతో సగుణ బ్రహ్మము నువ్వే అని చెప్పినట్టు అయింది కదా. నిధానం అంటే లయస్థానము. అన్ని లోకాలు జీవులందరూ ప్రళయంలో ఎక్కడ కలుస్తాయో ఆ స్థానం అని అర్థం. దీనితో భగవంతుడు సర్వకారణుడు అని చెప్పినట్టు అయింది. అవ్యయుడు అంటే అమృతుడు అని అర్థం. శాశ్వత ధర్మం అంటే శాశ్వత వైదిక ధర్మం అని అర్థం కూడా అవుతుంది. దీనిని రక్షించేవాడు అని చెప్పటంతో కార్యబ్రహ్మ అయిన హిరణ్య గర్భుడి రూపాన్ని చెప్పినట్టయింది కదా. సనాతన అనటంతో చిరంతనుడు అనాది పురుషుడు అయిన జీవాత్మ చెప్పబడ్డాడు. ఆ జీవాత్మ కూడా నువ్వే అని నేను అనుకుంటున్నానని అర్జునుడు అన్నాడు. ఈ విశ్వరూప దర్శనంతో ఈ విధంగా అర్జునుడు జీవ బ్రహ్మైక్యాన్ని తెలుసుకున్నాడు. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంతబాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఆది మధ్యాంతాలు లేనివాడువు, అంతులేని శక్తి గలవాడు, లెక్కలేనన్ని చేతులు గలవాడు, చంద్రసూర్యులు కన్నులుగా మండుతున్న నిప్పు వంటి ముఖం గలవాడు, నీ తేజస్సుతో ఈ ప్రపంచాన్ని కాల్చివేస్తున్నవాడు అయిన నిన్ను చూస్తున్నాను. అర్జునుడికి ఈ విశ్వరూపంలో తుది మొదళ్ళు కనిపించలేదని చెప్పుకున్నాం. మళ్ళీ దానిని అర్జునుడు అంటున్నాడు. ఎందుకంటే అది అంత ఆశ్చర్యకరమైన విషయం. అందుకే రెండవసారి చెబుతున్నాడు. రూపానికి తుది మొదళ్ళు లేకపోవటం ఆశ్చర్యమే కదా. భగవంతుడి శక్తి అంతులేదు అన్నాడు అర్జునుడు. అంటే అంతులేని శక్తి గల నీ తుది మొదళ్ళు చూసేంత శక్తి నాకు లేదు స్వామి అని భావం. ఎక్కడి నుంచో కనపడుతున్నాడు. ఏమిటో అర్జునుడికి ఏమీ కిందికి కూడా వెళ్ళిపోయాడు. అసలు పాదం ఎక్కడుందో తెలియదు. పోనీ చేతులు లెక్క పెడదామా అంటే అది కూడా అర్జునుడికి చేత కాలేదు, ఎన్ని చేతులు ఉన్నాయని. అందుకే అనంత బాహు అన్నాడు. ఆ విశ్వరూప భగవంతుడి కళ్ళు చూద్దామా అంటే అవి చంద్రసూర్యులై ఉన్నాయి. ముఖాన్ని అయినా పూర్తిగా దర్శిద్దామంటే అది మండుతున్న నిప్పులాగా ఉంది. ఆ తేజస్సు ప్రపంచాన్ని కాల్చివేస్తున్నట్టుగా ఉంది. అటువంటి రూపాన్ని అర్జునుడు చూశాడు. దానినే చెప్పాడు. ఈ వర్ణనంతా రాబోయే ప్రార్థనకు సంబంధించింది. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపమిదం తవోగ్రం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. ఓ మహాత్మా, ఆకాశము భూమి అనేటువంటి వీటి మధ్య భాగమంతా నువ్వే నిండి ఉన్నావు. ఎక్కడ చూసినా నువ్వే నిండి ఉన్నావు. దిక్కులన్నీ కూడా నువ్వే.
ఉగ్రము అద్భుతము అయినటువంటి నీ రూపాన్ని చూసి 3 లోకాలు భయపడుతున్నాయి, కదిలిపోతున్నాయి. మనం జయిస్తామో లేదా, వారు మరలను జయిస్తారో అని 2వ అధ్యాయంలో అర్జునుడికి సంశయం కలిగింది కదా. దానిని పరిహారం చెయ్యాలి అనుకొని పాండవ విజయం తప్పదు అని చూపించదలిచినటువంటి భగవంతుడిని చూసి అర్జునుడు ఇలా అంటున్నాడు: శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.